మన హక్కులు మనం చెల్లించిన దాంట్లో మనకు అదనంగా ఇవ్వకపోయినా మన రూపాయి మనకిచ్చిన మనకి ఎన్నో నిధులు రావాలి, వివక్షతోని మనకు అన్యాయం చేస్తుంటే అది దాచిపెట్టి అది మూసిపెట్టి కేంద్రం నుంచి వస్తాదులను పిలిపించి తెలంగాణకేదో దయాదాక్షిణ్యము దాన ధర్మాలు చేస్తున్నట్టుగా, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచేటట్టుగా, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టినట్టుగా మీరు మాట్లాడడము మీ స్థాయికి మీ హోదాకి తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన గౌరవానికి న్యాయమా? మీకు 8 పార్లమెంట్ సభ్యులు ఇస్తే మీరు తెలంగాణకు తీసుకొస్తున్నది ₹1 చెల్లిస్తే ఈరోజు 42 పైసలు. దీంట్లో ఇక్కడ కూడా నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్లు అవసరం లేదు. ప్లానింగ్ కమిషన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇతర రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు ప్రకారము ఒక ప్రాతిపదికన లెక్కలేసి డెవల్యూషన్ ఆటోమేటిక్గా రాష్ట్రాలకు పంపిస్తారు. దీంట్లో ఎవ్వరేం చేసేది లేదు. ఆటో మోడ్ ఆటోమేటిక్గా నీకు రావాల్సింది వస్తుంది. దీంట్లో ఎవరి ప్రయత్నం కానీ ఎవరి ఆలోచన కానీ దాన్ని ఏదైనా పెంచాలంటే ప్రయత్నం చేయాలి కానీ ఈ ఆటో మోడ్లో డెవల్యూషన్ ప్రకారం మనకు రావాల్సింది మనకు వస్తుంది. ఇందులో ఎవరు చేసింది లేదు, ఎవరు తెచ్చింది లేదు.